वाईएसआर कांग्रेस ने यहाँ विकास की गाड़ी को पटरी से उतार दिया। ఏపీ జీడీపీ 2019లో 8.7 లక్షల కోట్ల రూపాయల నుండి 150% పెరిగి 13.1 లక్షల కోట్లకు చేరింది. 16.2% భారతదేశంలో 4వ స్థానంలో నిలిచింది. जनता के हित में काम करने के बजाय इस सरकार ने तो उल्टा आंध्र प्रदेश को ही भारी कर्ज में डुबो दिया। 2014-19లో చంద్రబాబు హయాంలో ఏపీ అప్పులు 22%గా ఉంటే జగన్ హయాంలో 12% మాత్రమే. అదే సమయంలో కేంద్రం యొక్క రుణవృద్ధి 2019 నుండి 13.1% కంటే ఇది మెరుగ్గా ఉంది. మీరు 10 సంవత్సరాలలో జోడించిన 109 లక్షల కోట్లకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పర్ డెవలప్మెంట్ జీరో హై, ఇన్వెస్ట్మెంట్ టాప్ హై. జగన్ ప్రభుత్వం ఒక్క 2023 సంవత్సరంలోని 13.5 లక్షల కోట్ల పారిశ్రామిక ఎంఓయూలను తీసుకువచ్చింది. ఇది చంద్రబాబు ఏడాదిలో చేసిన దానికంటే ఎక్కువ.